హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది వెంకటగిరి జాతరకు వెళ్ళినప్పుడు వీడియో ఫ్రెండ్స్. వీలు పడక కుదరక పోస్ట్ చేయలేదు, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట అమ్మవారి తిరునాళ్ళకి. అందరూ చూడండి, జనాలు ఎంత కలకల్లాడిపోతుందో. వెంకటగిరి పోలేరమ్మ జాతర. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళే ఉంటారు చాలామంది, అయితే వెళ్ళరని కాదు. కాకపోతే చూడండి, నేను అలా చిన్న వీడియో అలాగా పోస్ట్ చేద్దామని తీశాను. అంత దీపాలంకారాలతో ఎంత చక్కగా ముస్తాబు చేశారో అమ్మవారి జాతరకి. చాలా ఫేమస్ వెంకటగిరి జాతర. చూడండి, ఎక్కడ ఆర్చి ఉంటే అక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సందులకి వాళ్ళు లైటింగులు పెట్టేసుకొని చక్కగా దీపాలతో అలంకరించుకుంటా ఎంత చక్కగా చేశారో చూడండి ఫ్రెండ్స్. లైట్లు, దీపాలు పగల కన్నా నైటే కదండి బాగుంటుంది. మేమైతే ఎప్పుడూ నైట్ పూటే వెళ్ళే వాళ్ళము. ఈ మధ్యన గ్యాప్ వచ్చి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తున్నాం, కానీ ఈసారి ఇలా వెళ్ళాలని నైట్ పూట వెళ్ళామండి. మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి ఊరు అనమాట, మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. చూడండి, ఎక్కడ పట్టినా దీపాలతో, ఎక్కడైనా వినాయకుడని, శివపార్వతులని, అమ్మవారని, శివుడని అంతా చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందండి. నరసింహస్వామి అండి. అక్కడ సైడు చూడండి, టెడ్డీస్ ఎంత బాగున్నాయో. షాపులు కూడా కలకలలాడిపోతున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక ఆర్చ్ అండి, వస్తానే ఉంటుంది, తీయాలే కానీ మనం వీడియో. నాకు వీలున్నంత వరకు అక్కడ అలా తీసాం ఫ్రెండ్స్. చూడండి, షాపులు అనమాట, అన్నీ ప్రతి ఒక్కటి అనమాట, ఎంత బాగుంటాయో. కానీ మనకి ఎన్ని ఉన్నా అలాగా జాతరలకి అట్లాగా వెళ్ళినప్పుడు మనకి అదొక కొనాలని, అదొక ఆరాటం, అదొక సరదా. బస్సు దిగేసి మేమైతే ఇట్లాగ ఆటోలో వెళ్తూ తీసామన్నమాట. బస్ స్టాండ్లో దిగాము. ఎంత దూరమైనా సరే అక్కడ దిగేసి నడిచి వెళ్ళిపోవాల్సిందే. ఆటోలు కానీ, కార్లు కానీ, వెహికల్స్ ఏమి ఎంట్రన్స్ లేదు. కాకపోతే మేము కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి ఆ వెనక నుంచి సైడు నగిరి వెనక నుంచి అనమాట వెళ్ళామన్నమాట. నగిరి అంటే అక్కడ రాజుగారి కోట అంటారు కదా, చాలా బాగుంటుంది. చూడండి, సైడ్ వచ్చి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అవి దాన్ని ఏదో అంటారు కదా, జైంట్ వీళ్ళు అట్లాగా. పిల్లలు కూడా బాగా సరదాగా, నాకైతే చాలా భయం అది. ఒక్కసారి ఎక్కాను, ఇంక అప్పటి నుంచి నేనైతే ఎక్కనండి. చూడండి, శివపార్వతుల ఫోటో ఎంత బాగుందో. అమ్మవారు, శివయ్య ఎంత బాగున్నారు. ఇంకా చాలా బాగున్నాయండి. వీలున్నంత వరకే, నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను వీడియో తీయగలిగాను. ఎవరైనా తప్పుగా అయితే అనుకోవద్దు, అట్లా ఉంది ఇట్లా ఉంది మాకు తెలియదని. ఇంకోటి అసలైన విషయం చూడండి, పొట్టేళ్ళు, ఎన్ని పొట్టేళ్ళు అండి. చూస్తుంటే అసలు తింటున్నాం కానీ అయ్యో అనిపిస్తుంది అట్లా చూస్తుంటే, వాటి మొహం చూస్తుంటే. ఎందుకు అట్లా వీడియో తీయాలని తీశాను. ఆయనైతే నన్ను కూడా తీయమ్మా వీడియో అని చెప్పాడు ఆ తాత. సరే అని చెప్పి తీశాను. ఏం తాత ఒక్కటే పట్టుకున్నాం అంటే అన్నీ అయిపోయినాయి అమ్మ అన్నారు. చూడండి, ఎన్ని పొట్టేళ్ళండి, ఎన్ని పొట్టేళ్ళండి. అసలు చూస్తానికి అసలు కన్నులకి అసలు చూస్తానికి కూడా కళ్ళు తిప్పుకోలేనన్ని పొట్టేళ్ళు అనమాట. గుంపులుగా ఉన్నాయి అక్కడక్కడ. ఎవరు పట్టినా ఇంకా తీసి అందరూ అమ్మవారికి బలిస్తారు కదండి. కానీ ఇంకా మనం ఏమి చేయలేము, అది మొదటి నుంచి వస్తుంది. ఎన్ని చేసినా అదైతే ఆపలేరు ఎవరు ఆపలేకపోతున్నారు కూడా. గవర్నమెంటే ఆపలేకపోతుంది, ఇంకా మనం ఎంత అండి. ఇంకా అందరితో పాటు మనం అని చూడాల్సింది తప్ప ఏమీ చేయలేము. కాకపోతే నాకు ఎందుకు అలాగా వీడియో తీయాలని తీశానండి. మీరు తినరా మరి అలా అన్ని సలహాలు ఇస్తున్నారు అని అయితే మాత్రం అనద్దు ఫ్రెండ్స్. చూడండి, దీన్నైతే మరి నాకైతే అయ్యో అనిపించింది. అది అట్లాగే చూస్తుంది నేను వీడియో తీస్తుంటే ఫ్రెండ్స్. వైట్గా ఉందన్నమాట, ఎక్కడ ఒక మచ్చ కూడా లేదు దానికి. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ జీనిగిల వారి వీధి అనమాట. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ సందండి అది. మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అక్కడ అనమాట. అక్కడే అంత స్టార్ట్ పెడతారనమాట, కళ్ళు బుగ్గ చొక్క అమ్మవారికి. ఇక్కడ అనమాట మెయిన్. ఇక్కడ వచ్చి ఆ కొండలు పెడతారు, అది అనమాట ఆ రోజుది, అది ముందు రోజుది. మేమైతే నమస్కారం చేసుకున్నాం, మా ఫ్రెండు నేను. రిలేషనే, నాకు సిస్టర్ అవుద్ది. మా ఫ్రెండు రిలేషను, వదిన అవుద్ది మా పాప. మా సిస్టర్ వాళ్ళ ఊరు నుంచి వచ్చారు వాళ్ళు. ఇంక అందరం దర్శనం చేసుకున్నాం. అట్లాగా ఏదో అక్కడ చిన్న వీడియో తీసుకున్నాం. ఎవ్వరు ఏమి అనరండి, నో అబ్జెక్షన్స్. ఇక్కడ వీడియో తీయొద్దు అని అయితే రూల్ లేదు. చక్కగా తీసుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు, ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు. అంటే అన్ని గుళ్ళు అన్ని టెంపుల్ లాగైతే ఇక్కడైతే అబ్జెక్షన్లో పెట్టరు. అలా అయిపోయింది దర్శనం. పాప వీడియో తీస్తుంటే అట్లాగా హాయ్ చెప్పాం, ఇద్దరం అలా కూర్చున్నాం, మాట్లాడుతున్నాం అమ్మవారి గురించి. ఘటం కుండలని ఇక్కడే ఫస్ట్ పెడతారండి. నేను
ఫస్ట్ వీడియో తీశాను కదా అది ఫ్రెండ్స్. ఇక్కడ అనమాట అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. చక్కగా అక్కడ అలంకరించారన్నమాట, కొత్తగా పెయింటింగ్ వేసి అమ్మవారు మొహాన్ని. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చిందండి. ఈ సంవత్సరం బాగా జరిగింది, నాకు కూడా దర్శనాలు బాగా జరిగింది. నేను 25 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతరకి ప్రతి సంవత్సరం వెళ్తాము. ఇక్కడికి వెళ్ళకపోయినా అమ్మవారు నగిరి దగ్గర చూసుకొనైనా వచ్చేస్తాం అనమాట, సిచ్యువేషన్ని బట్టి. అట్లా దర్శనం చేసుకున్నాం, అమ్మవారి కుంకుమ తీసుకున్నాము. అప్పటికి ఇంకా జనాలు ఎవ్వరు రాలే. ఇంకా కొంచెం సేపు ఆగితే ఇక్కడైతే అసలు ఇసుకేస్తే రాలరు, అంత జనం ఉంటారు ఫ్రెండ్స్. ఇది మా అక్కడ ఎదురుగుండా ఇల్లు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అనమాట. పెద్దవాళ్ళు అయితే లేరు ఇప్పుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళే ఉన్నారు ప్రజెంట్. చూడండి అమ్మవారిని తీసుకొస్తున్నారనమాట, ముసుగు వేసుకొని తయారు చేసి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెడతారు. ఇక్కడ కూర్చోబెడతారనమాట. చూడండి అమ్మవారు అదిగోండి కూర్చోపెట్టాక ఒకసారి వెళ్ళి చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. ఇందాక ఫస్ట్ పెట్టా కదా వీడు, అదే ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ఇలా ఉంటారనమాట జనం. ఇంకా తర్వాత కళ్ళు పెడతారు, ఇప్పుడు కళ్ళు పెట్టలేదు. కళ్ళు పెట్టకుండా వీడియో అయితే ఇది. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. కళ్ళు ఇంకా పెట్టలేదనమాట, ఇంకా పెట్టబోతారు కళ్ళు. కానీ ఒక దర్శనానికైతే వదిలేశారు. ఒక పక్కన వర్షం పడుతుంది, అందువల్ల ఇంకా ఒక సైడ్ వదిలేశారు పోలీసులు. ఎంతమంది పోలీసులు ఉంటారంటే ఒక 2000 3000 మంది పోలీసు సిబ్బంది ఉంటారండి. బాగా చేశారు వాళ్ళు కూడా ఈసారి. బాగా చక్కగా అందరినీ వర్షం వస్తున్నా చక్కగా ఒక సైడ్ నుంచి పంపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ బాగా చేశారు. చూడండి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము, మాట్లాడుకుంటా అంతా పిల్లలు తప్పిపోతారని లాక్కుంటా వెళ్ళిపోవాలన్నమాట. పోలీసులు కూడా బాగా సహకరించారు అందరికీ. చక్కగా దర్శనం అయితే 1కి 2 సార్లు బాగా చేసుకున్నాం. ఈ సంవత్సరమేనండి నేనైతే ఇట్లా చేసుకున్నాను బాగా. ఎప్పుడు వస్తాము కానీ కొంచెం ప్రశాంతంగా జరిగింది. నాకైతే ఎందుకు అలా అనిపించింది. చూడండి అమ్మవారు కళ్ళు అప్పటికి ఇంకా నల్ల కన్ను పెట్టరనమాట, నల్ల గుడ్డు పెట్టరు. అక్కడి నుంచి ఇట్లా ముసుగేసి తీసుకొస్తారు. ఇక్కడ ఇంకా పూలమాలలు అవన్నీ వేసేసి అట్లా పెడతారనమాట. మళ్ళీ ఇంక ఇది ఇంకోటి అనమాట, అమ్మవారిని కళ్ళు పెట్టేసి సప్పరం అంటారు, సప్పరం పైకి ఎక్కిచ్చేసారనమాట. మేమైతే మా వాళ్ళ మిద్ది మీద నుంచి, మా అన్నయ్య వాళ్ళ మిద్ది మీద ఎక్కి వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ రామాలయం మధ్యలో గోపురం అనమాట, అది కొంచెం అక్కడ అడ్డం అనమాట. ఆ గోపురం అడ్డంగా లేకపోతే బాగా కనిపిస్తారు అమ్మవారు. వీలున్నంత వరకు తీశాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఓకే. అక్కడైతే వీధి అనమాట, అక్కడ రామాలయం ఉంది, అటు సైడ్ ఇల్లు అనమాట మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలది. చూడండి అందరూ ఇంకా జనాలు దర్శనాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళటం, వచ్చేవాళ్ళు రావటం. ఎవరైతే వర్షం అని ఎవ్వరు వెనకేయటం లేదు, అందరూ అలా తడుచుకుంటానే వెళ్ళిపోతున్నారు. మేము కూడా తడుచుకుంటానే అట్లాగా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చాము. మనం తడిస్తే ఇప్పుడు తడుస్తాము, కానీ మళ్ళీ సంవత్సరం దాకా అమ్మవారిని మనం చూడలేం కదా ఫ్రెండ్స్. ఈ అమ్మవారిని అయితే లాస్ట్ మళ్ళీ నిమజ్జనం చేసేస్తారనమాట. ఎక్కడక్కడ అంతా మట్టి అంతా కలిపేస్తారు అన్నీ తీసేసి. ఇప్పుడు వరకే చేసినంత వరకు ఈ 2 రోజులే అన్నమాట అమ్మవారు. నైటే చాలా చూడాల్సిన విశేషమైంది మాత్రం నైటే ఫ్రెండ్స్. జీనగిల వారి వీధి అంటారు ఇక్కడ. మా వాళ్ళే మొత్తం ఈ గ్యాప్లో ఇక్కడ ఒక 10 ఇల్లులు ఉంటాయి మా వాళ్ళే. ఎప్పటి నుంచో నేనైతే 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వెళ్తాను. మా చిన్న పిల్లల్ని మా అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళి భిక్షం ఎత్తిస్తారు పిల్లలతో, అవన్నీ ఎత్తిచ్చి కుడుములు చేసి అమ్మవారి మీద జల్లుతారు. అట్లా అన్నీ చేసేవాళ్ళు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళందరూ చనిపోయారు పెద్దవాళ్ళంతా. ఇప్పుడంతా పిల్లల ఫ్యామిలీలు, కానీ అంత బాండింగ్ అయితే ఇప్పుడు ఉండటం లేదు. రమ్మంటారు కానీ మనమే వాళ్ళు ఉన్నప్పుడు బాగుండేది. ఇప్పుడైతే అంతగా మనమేం వెళ్ళట్లేదు. మా బావగారి పిల్లలు అందరూ ఉన్నారు, పిలిచారు, కానీ మనమైతే ఇంకా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనం ఎందుకు అట్లాగా పెద్దవాళ్ళతోనే అది అయిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు బతిలాడి పిలిచారు రండమ్మా అని. సరే అని చెప్పి ఇంకా వెళ్ళాము. అవన్నీ తోలు బొమ్మలు అంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారి దర్శనం చాలా సంవత్సరాలైంది మేము నైట్ చూసుకొని. నైటే చాలా బాగుంటుంది, చూడాల్సిందనమాట నైట్. ఎవరికైనా వసతిగానే ఉంటే కనుక, కానీ నైట్ స్పెండ్ చేయాలి. ఎవరైనా ఇల్లు ఉంటేనే మనం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అంటే మనం ఏదో తినటానికి ఉండటానికి కాదు, ఉండటానికి కేవలం, తినటానికైతే కాదు. మనం పడుకునేదంటే అసలు ఏమి ఉండదు, నైట్ అంతా నిద్రే ఉండదు ఫ్రెండ్స్. మనం చక్కగా 12 గంటలకు అనమాట, 12-1 గంటకి ఎత్తుతారు ఇక్కడ. మళ్ళీ ఈ వీడియో వచ్చేసింది మధ్యలో ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ ఇది చెప్తున్నా. చూడండి పొట్టేళ్ళు మళ్ళీ ఇంకో వీడియో దీంట్లో యాడ్ అయిపోయినట్టుంది. అక్కడ వరకు అది మళ్ళీ దాని గురించి చెప్తాను. ఇక్కడైతే మళ్ళీ పొట్టేళ్ళు, బిర్యానీలు అవి కూడా అట్లాగా బయట నుంచి వచ్చేవాళ్ళు హోటల్స్లో తినేయచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు, ఇల్లు లేవని. కాకపోతే పడుకోవటానికి ఇబ్బంది కాబట్టి ఎవరైనా ఉంటే మనం వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. సందులు గొంతులు అనమాట. మామూలు డైరెక్ట్ రూట్ అయితే రానివ్వట్లేదు అటు పోలీసు వాళ్ళు.
వెళ్ళటానికి ఆప్షన్ కూడా లేదు అసలు. ఎక్కడెక్కడ చూడండి సైడ్లు స్ట్రక్ అయిపోయినాయి. సందు అనమాట ఇది, నగిరి వెనకాలనమాట. చక్కగా లైటింగులు ఎవరి సందుకు వాళ్ళు, ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు లైటింగులు చాలా బాగా చేసుకుంటారు ప్రతి ఒక్కరు. చాలా బాగుంటుంది చూడండి. అన్ని తినుబండారాలు అనమాట, స్వీట్లు అన్నీ ప్రతి ఒక్కటి అనమాట. కాకపోతే కొంచెం రేటు ఉంటుంది, ఇప్పుడే కదా జనాలు పాపం వాళ్ళు కూడా పూలు కానీ టెంకాయలు కానీ ఇవన్నీ అమ్ముకోవటానికి ₹1 ఇంకా అక్కడ దిగిపోవాలి మేము అనమాట. దిగిపోయి అట్లా ఎదరికి నడుచుకుంటూ వచ్చాము. చూడండి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అది. అక్కడ కూడా ఎంట్రన్స్ అనమాట, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్. చూడండి ఈ సందు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడికన్నా మరీ రాదనమాట ఆటో. అంతవరకు వచ్చింది, పర్వాలేదు, మా హ్యాపీ అది. అంత దూరం నడవలేక పోలేరమ్మ తల్లి మా కోసం నడిపించారు, అంతవరకు ఆటోని పంపించారు. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ మా వాళ్ళ సందుకు, అమ్మవారు వచ్చే సందు అనమాట. ఇక్కడ దారి పొడుగుతా అంటారు కదా, పీపీలు ఏంటో అంటారు కదా, ఒకటే సౌండ్లు ఫ్రెండ్స్. ఏమి ఊరుతారంటే అసలు అమ్ముకునే వాళ్ళకి చాలా సందడిగా చాలా సరదాగా ఉంటుంది. వచ్చేసాము, ఇంకా బ్యాగులు అక్కడ పెట్టేసి ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చేసాము ఫ్రెండ్స్. మా సందు అనమాట, మా వాళ్ళ సందు అనమాట. ఎప్పటి నుంచో జీనిగిల వారి సందు అనమాట. అమ్మవారిని ఇక్కడే ఎప్పటి నుంచో కూర్చోబెడతారనమాట. చాలా బాగా చేస్తారనమాట. చూడండి ఇప్పుడు వరకు అయితే ఎవరు లేరు. ఇంకా మేము ఒకసారి దర్శనం చేసుకోవచ్చండి. ముందు వచ్చి దండం పెట్టుకొని అమ్మవారికి బొట్టు పెట్టుకొని అనమాట దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని కొంచెం సేపు అట్లా కూర్చొని అక్కడ దీపం అది ఉంటాయి అనమాట. ఇక్కడేనమాట ఘట్టం కుండలు పెట్టేది. ఇప్పుడు అవంతా అక్కడ క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారిని ఇందాక చూపించాను కదా, ఆ అమ్మవారిని ఇక్కడే ఈ పీఠం మీదే కూర్చోపెడతారు. నాపరాయితో పెద్ద బండలా కడతారు. ఎప్పుడు ఇక్కడ ఇంక ఇట్లాగే ఉంటుంది. ఇంక ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రం ఇట్లాగ అమ్మవారిని ఇలా కూర్చోపెట్టి అలంకరించి బాగా చేస్తారు. అందరూ అయితే డైలీ రోజు ఇక్కడ పూజలు అవి చేస్తారనమాట. ఎదురుగుండా ఉన్నారు వాళ్ళే డైలీ అక్కడ చిమ్మి ముగ్గు పెట్టి దీపం పెడతారు. వాళ్ళకి ఎంతో అదృష్టం కదా ఫ్రెండ్స్, అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం వచ్చినందుకు. చూడండి ఇక్కడ అనమాట అమ్మవారు అనమాట, పోలేరమ్మవారు చాలా ఫేమస్. చాలా గవర్నమెంట్ తరపునే అనమాట ఇదంతా జరిగేది. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే. చూడండి పొట్టేలు ఎక్కడ పట్టినా అదే ఫ్రెండ్స్, ఎవరు పట్టినా అదే. మా సందులో కూడా అట్లాగే మేము మా పిల్లలు చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ అమ్మవారు వస్తూ ఉంటారు, ఇక్కడ మన ఇళ్ళ ముందు వేసేస్తారు ఒక్కొక్క పొట్టేలు అనమాట. ఇంటికి ఒక పొట్టేలు, 1, 2 అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది మొక్కుకునే వాళ్ళు అనమాట. చూడండి ఎన్ని పొట్టేళ్ళో ఫ్రెండ్స్, చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. అసలు దారి కూడా లేదనమాట, అంతా దారి పొడుగుతూ అవే ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక బిట్ అనమాట, ఒక ఏరియా, అక్కడంతా అమ్ముకుంటానికి అనమాట. వచ్చి అందరూ కొనుక్కొని వెళ్తారు. అంటే సంత కూడా కాదు, అది ఒక ఏరియా అనమాట. అక్కడ వరకు అది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ అనమాట ఈ వీడియో వచ్చేసింది పోలీసులు ఫ్రెండ్స్ అక్కడంతా. అదిగోండి అక్కడ మిద్దె మీద మనుషులు చూసారా ఫ్రెండ్స్, ఆ ఇల్లు మొత్తం అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళదనమాట. ఇదివరకు ఆ మిద్దె మీద ఎంత తీసేవాళ్ళము, ఇప్పుడు ఇటు సైడ్ అనమాట మా అన్నయ్య వాళ్ళ మిద్దె మీద నుంచి ఎదురుగుండా బాగా కనిపిస్తుందని తీసాము. అక్కడ 4 ఇల్లు మా వాళ్ళయే, వెళ్ళొచ్చు మన రిలేషన్స్ వాళ్ళయే. చూడండి డ్యాన్సులు గీన్సులు అసలు ఎవరిని పట్టుకోలేము. ఆ తోలు బొమ్మలు ఎంత బాగా చేస్తారంటే చెప్పలేము. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు వేస్తానే ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. హిజ్రాలు చక్కగా వాళ్ళు కూడా వచ్చి చక్కగా అందరికి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళు ఆశీర్వదిస్తారు అందరినీ చాలా బాగా అండి. అక్కడ పక్కన వేసేవాళ్ళు కూడా మా రిలేషన్స్ వాళ్ళే. అట్లా ఊపి అట్లా వచ్చేస్తుంది ఆ అమ్మవారు, ఆ తప్పెట్లు తాళాలకి ఆ మూతకి ఆ హంగామాకి అట్లా డ్యాన్స్ వేయాలన్నమాట. అదొక సరదా అక్కడ జనాలకి. అంటే ఒక్కరో కొంచెం చూస్తే మాస్ పండగ ఇది, కానీ అందరూ చాలా ఇళ్ళకి సున్నాలు వేసి మనం సంక్రాంతి పండగ ఎట్లా చేస్తామో అట్లా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టాలను పిలిపించుకోవటం, ఇంటికి సున్నాలు వేసుకోవటం, రంగులు వేసుకోవటం చాలా బాగా చేస్తారు. చూడండి అందరు మిద్దెలు ఎక్కేసి ఇంకా ఎక్కేవాళ్ళు, వర్షం వస్తుందని పైకి అయితే ఎక్కలేదు అసలు. ఎక్కడ పడిపోతారో అని అయితే నాకైతే ఒక పక్కన భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలంకారాలతో చక్కగా కనుల విందుగా చేశారనమాట. అటు సైడ్ గేట్ ఉంది, అక్కడ మిద్ది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అటు సైడ్ గేట్ ఉందనమాట. అటు సైడ్ మళ్ళీ ఎంట్రన్స్ అనమాట, ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు. అమ్మవారికి పైకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు నేను ఇందా చూపించా కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి తీసి సప్పరం పైకి ఎక్కిస్తున్నారు అనమాట. పూలాలంకారాలతో రెడీ చేస్తున్నారు, నిమ్మకాయల మాలలు అన్నీ అక్కడ రెడీ చేస్తున్నారు అమ్మవారిని. చక్కగా ఉన్నారు అమ్మవారు. ఈ సంవత్సరం కూడా బాగా అమ్మవారి మొహం కుదిరింది. ఇక్కడైతే అమ్మవారికి స్వాగతం పలుకుతున్నట్టు అటు పక్కన పెద్ద లైటింగ్స్తో ఒక వ్యాన్ వచ్చేసి రెడీగా ఉంది. ఇక్కడ వీళ్ళంతా జనాలు డ్యాన్సులు వేస్తున్నారు. మేడం మీద చూడండి, ఎప్పుడో ఒక 4-3 గంటల నుంచే పైకి ఎక్కేస్తారు. మళ్ళీ ప్లేస్ ఉండదని చూడాలి అమ్మవారిని, పైనుంచి పూలు జల్లుకోవాలని చెప్పేసి
అందరూ అట్లాగా పైన మిద్దెలు ఎక్కేస్తారు, డాబాలు గీబాలు ఎక్కడ గ్యాప్ ఉండదన్నమాట. చూడండి మైకులు గీకులు అక్కడ చెప్తా అనౌన్స్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి, పక్కన ఉండండి, సైడ్కి ఉండండి అని చెప్పి. అస్సలు జనం ఫ్రెండ్స్, పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కేరింగ్గా అయితే ఉండాలి. ఆషామాష అయితే కాదు, మనమే పెద్దవాళ్ళమే పడిపోతాము, లాక్కుంటా వెళ్ళిపోవటమే అన్నమాట. లాక్కుంటా వెళ్ళిపోవటమే పని. ఎవరు ఎక్కడ గుద్దుతారో తెలీదు, మనుషులు తగులుతారో తెలీదు. అంటే జనంలో మనం ఏమి అనలేము, ఏమి చేయలేము, పడిపోతారనమాట పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు. చాలా జాగ్రత్తగా చూసుకొని, చిన్నపిల్లలని అయితే దయచేసి అట్లా తీసుకెళ్ళొద్దు. కానీ ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే ముందుగా వెళ్ళి అమ్మవారు ఒళ్ళో పడుకోబెట్టి ఇస్తారు కూడా అమ్మవారిని. అమ్మవారి ఒళ్ళో మన చిన్నపిల్లల్ని పడుకోబెడతారు అమ్మవారి ఆశీర్వాదం లాగా. మా బాబుని మా పాపనైతే చిన్నపిల్లలప్పుడు మేము అట్లాగే పడుకోబెట్టాం ఫ్రెండ్స్. ఒళ్ళో పడుకోబెట్టి మళ్ళీ మనకి ఇస్తారు అమ్మవారిని అన్నమాట. చూడండి ఎంతమంది జనమో చక్కగా అలంకరిస్తూ ఆ సప్పరం మీద ఎక్కడ అటు ఇటు లోటుపాట్లు ఉండకుండా వంకర, మళ్ళీ అటు ఇటు వంకర ఉద్యమం అమ్మవారి ఫోటో అని అదే విగ్రహం అని చక్కగా పెడతారనమాట. మల్లెపూల మాలలు, గజమాలలు, ఎంత చూడముచ్చటగా బంగారు కిరీటం రాజుగారు వాళ్ళు చేపించారంట, నగిరి రాజుగారు వాళ్ళు ఆ కిరీటం పెడతారు, నగలు అమ్మవారు అన్నీ అలంకరించారు. చాలా బాగుంది. ఎంతమంది శ్రమ పడితేనో అమ్మవారు అంత అందంగా తయారయ్యారు. ముందు స్టార్టింగ్ అక్కడి నుంచి తయారు చేసుకొని వచ్చారు అమ్మవారిని, మొహం కూడా బాగా వచ్చింది. తర్వాత అలంకరిస్తున్నారనమాట. చూడండి నిమ్మకాయల మాలలు, అక్కడంతా శుభ్రంగా జనాలంతా పక్కకు నెట్టేస్తారు. ఎంతమంది వస్తున్నా నెట్టేస్తున్నా కానీ వాళ్ళు వస్తానే ఉంటారు. కానీ ఇంకా వాళ్ళు పాపం ఏమనలేక నెట్టేస్తూ ఉంటారు అంతే. మనం ఏం చేయలేం, మనమే పక్కకు ఉండాలి. కానీ ఎవ్వరు వినరు ఫ్రెండ్స్, ఎవ్వరు వినరు మాట. అంటాం కానీ వెళ్ళాలి, అదొక ఆతృత, అమ్మవారిని చూడాలి చూడాలి. కానీ ఆ ఆరాటంలో ఏం జరిగిద్దో కూడా ఆలోచించరు అనమాట. కానీ ఎంతమందో కింద పడిపోయేవాళ్ళు చాలామంది. అసలు ఒక్కొక్కసారి ఇంకా చెప్పకూడదు, అలాంటి సందర్భాలు కూడా జరుగుతాయి ఈ మనుషులకి. కానీ జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే పోయిన సంవత్సరం కూడా నిమజ్జనం అప్పుడు ఒకటి అట్లాగే జరిగింది, చాలా బాధపడ్డారు అందరూ. కానీ అట్లాగా జరగకుండా నిదానంగా వెళ్ళండి, కంగారొద్దు. జనం పక్కకు వచ్చిన తర్వాత వెళ్ళాలంటే వెళ్ళలేము కరెక్టే. కాకపోతే ఏదో ఒక సైడ్ నుంచి అన్న అమ్మవారిని ఎవరో ఒకళ్ళ ఇంటి మించి మేడ మించి ఎవ్వరు ఏమి అనరు, ఎవ్వరు మేడ ఎక్కినా ఎవ్వరు ఏమనరు. ఈ సమయంలో నా వాయిస్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్, వెంకటగిరిలో వచ్చిన దగ్గర నుంచి వాయిస్ చేంజ్ అయింది. అందుకని నేను వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఎవరు అయితే తప్పుగా అనుకోవద్దు, ఎవరు వంకలు పెట్టద్దు. ఇంకా అట్లా ఉండే కొద్దీ మరీ లాంగ్ అయిపోతుంది, ఇంకెప్పుడు పోస్ట్ చేస్తామని ఇంక ఈరోజు కుదుర్చుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. వాయిస్ ఇవ్వాలి కాబట్టి అట్లాగే పోస్ట్ చేసేస్తే మనకి అర్థం కాదు కదా ఫ్రెండ్స్. అందుకని ఒక దాదాపు 1 అవర్ పట్టింది అక్కడ మళ్ళీ సప్పరం మీదకి ఎక్కాక అలంకరిస్తానికి. అరుపులు కేకలు, పోతురాజు బొమ్మల్ని ఇంకా అవన్నీ పెట్టి తర్వాత అమ్మవారిని అలంకరించి మళ్ళీ వర్షం ఒక పక్కన పాపం గొడుగు పట్టుకొని, చూడండి అక్కడ ఒక అతను గొడుగు పట్టుకొని అట్లాగే అమ్మవారికి తడవకూడదని చెప్పి, అంటే మట్టితో చేసిన విగ్రహం కదండి, అమ్మవారిని మట్టితోనే చేయాలంట. ఆమె అయితే మళ్ళీ అందరూ ఆమెని బరాయించలేరని చెప్పి మళ్ళీ ఆమెని దున్నపోతూ బలిచ్చి అక్కడ నిమజ్జనం చేసేస్తారు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి గొడుగు పట్టుకున్నారు, వాటర్తో మళ్ళీ కరిగిపోకూడదని చెప్పి బంకమట్టితో చేస్తారనమాట. ఇక్కడైతే కొల్ల టెంకాయలని కొడతారు ఫ్రెండ్స్. కొంతమంది 108, కొంతమంది 5 బస్తాలు 2 బస్తాలు అని మొక్కుకుంటారు. పక్కన ఒక సైడు బాణాసంచారాలు జరుగుతున్నాయి, పైన వర్షం ఒక పక్కన, పైన డ్రోన్ కెమెరా అవన్నీ తీస్తున్నారు. అంటే మీడియా వాళ్ళందరూ చాలామంది వస్తారు. ఈసారి మా వారు కూడా పడ్డారు మీడియాలో, టీవీలో. అంటే ఆయన దగ్గరగా 2 సార్లు దర్శనం చేసుకున్నారు, ఆయన వీడియో తీస్తుంది, ఆయన కూడా పడ్డారనమాట ఈరోజు. అంటే పడ్డారంటే మళ్ళీ మీరు అలా అనుకోబాకండి, ఏదో ఫ్లోలో అట్లా మనం చెప్తాము. ఇదిగోండి ఇక్కడ మేడ మీద మేమే తల మీద ముసుగులు గొడుగులు వేసుకొని నిలబడ్డాము. అంటే వాళ్ళు మీడియా వాళ్ళు టీవీలో అదే వీడియో తీసేటప్పుడు మా వారు కూడా దాంట్లో కనిపిస్తారు అని అర్థం. మళ్ళీ మన వాళ్ళు చిన్న మాటను కూడా పట్టుకుంటారు. ఏదో హడావుడిగా మనం వీడియో వెళ్ళిపోతుంది కదా, గబగబా మాట్లాడాలని మనం ఏదో ఒకటి చెప్తుంటాము, ఏదో ఒకటి పట్టుకుంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు అట్లాగా. వీడియోలో కూడా మా వారు కనిపిస్తారనమాట. చూడండి ఇంక రెడీ అవుతుందన్నమాట అమ్మవారు బయటికి రావటానికి. ఇక్కడ వచ్చి ఇదిగోండి ఇంకా జనాలు, పోలీసులు ఓ పక్కన టెంకాయలు కొట్టేసుకుంటున్నారు అందరూ. ఇంకా మేము కూడా ఇప్పుడు కిందకి దిగి అమ్మవారికి టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలని, మా వారు అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని రెడీగా ఉన్నారు కొబ్బరికాయ కొడతానికి అనమాట. ఇంకా రామాలయం దాకా వచ్చేసారు అమ్మవారు. ఇంకా మేము కూడా మేడ దిగిపోతున్నాం కిందకి, అందరు దిగిపోతారు. ఇంకా అక్కడ హారతి ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి. ఈ సంవత్సరం అయితే చాలా అదృష్టం, మా వారు అమ్మవారికి సప్పరానికి చక్రం ఉంటుంది, ఆ చక్రానికే కొట్టారు మా అన్నయ్య వాళ్ళు, మా ఆయన. ఇదిగోండి రెడీగా వెళ్ళిపోయారు.
అంటే జనం వచ్చే ముందే మనం వెళ్ళిపోవాలి. టెంకాయ కొట్టాము, హారతి ఇచ్చుకున్నాం, అమ్మవారి తాడు కూడా పట్టుకొని దండం పెట్టుకున్నాము. అదే సప్పరం లాగుతారు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను అట్లా ఈ 25 సంవత్సరాలు నాకు జరగలేదు. నేనైతే ధైర్యం చేసి వెళ్ళాను. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు. మనం ఏంటంటే అక్కడ పడిపోతాం అనమాట. పడిపోయినప్పుడు గొడుగేసుకుంది నేనే. మళ్ళీ అందరికి తగులుతుందని గొడుగు ముడిచేసాను. ఇంకా పక్కన పెట్టేసేసి ఇంక వచ్చేసి మా వారు నేను అదిగోండి అక్కడ ఆయన ఆరెంజ్ కలర్ షర్టు ముందుగానే చూసుకున్న కింద అయితే టెంకాయలు అందరూ ఎన్ని టెంకాయలు కనీసం దాదాపు ఒక 20,000 30,000 టెంకాయలు కొట్టుంటారు ఫ్రెండ్స్. అవన్నీ పెంకులు గుచ్చుకుంటాయి అన్నమాట. వచ్చేసారు అమ్మవారు చూడండి. సపరం మీద ఎక్కేసి అరుపులు కేకలు అమ్మవారు గోల గోల అనమాట. అందరూ అదొక సరదా అదొక జలసాగా వచ్చేసారు అమ్మవారు. ఇంక అందరూ అక్కడ సైడ్ అటు సైడ్ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళు ఇటు సైడు వాళ్ళు వచ్చి అక్కడ హారతి ఇచ్చుకుంటున్నారు. ఇంకా మళ్ళీ మనం ఇక్కడ రెడీగా ఉండాలని చెప్పేసి ఈ టేపు వచ్చేసామన్నమాట. నేను తల మీద చీర చెంగు అట్లా వేసుకుంటున్నాను. ఫుల్ వర్షం ఫ్రెండ్స్. మా వారు కర్చీఫ్ కట్టుకున్నారు. ఎలా అయినా తడుస్తుంది, కాకపోతే ఏంటో అట్లా వేసుకున్నాము అంతే ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతానికి రెడీగా ఉన్నాము. అందరూ వెయిటింగ్ అనమాట. ఇటు బ్యాక్ సైడ్ చాలామంది కెమెరాలతో ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్వరు ఏమనరు. పోలీసు వాళ్ళు చూడండి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ అందరినీ సేవ్ చేస్తూ చక్కగా అందరినీ పక్కకి వెళ్ళమంటూ ఎక్కడ కొంచెం ఇరుకు సందు, కానీ అది ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ నుంచి అట్లా వస్తుంది. దాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఇంకా ఫ్యూచర్లో మరి ఏం చేస్తారు మనకైతే తెలియదు, కానీ చాలా ఇరుకు అనమాట. ఇక్కడ ఈ మూల క్రాస్ చేసే దగ్గర ఇరుకు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అందరూ వెయిటింగ్ అనమాట. అందరూ 1000 కళ్ళతో అమ్మవారికి హారతి ఇచ్చుకొని టెంకాయ కొట్టుకోవాలని చూడండి. మేము అటు వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ ఇటు వచ్చేసాము. ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆయనే మా వారు. చూడండి ఇక్కడ తెలుసు కదా మీకు. ఇదిగోండి ఇంకా రామాలయం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ ఆపేస్తారనమాట అమ్మవారిని. ఎంత బాగుందో అంటే డైరెక్ట్గా అంటే మా పాప మేడపై నుంచి వీడియో తీస్తుంది. కిందకి రమ్మంటే ఆ అమ్మాయికి భయం వేసి రాలేదు ఆ జనంలోకి. ఫోన్లు పడిపోవచ్చు, మనమే పడిపోవచ్చు, అసలు ఎవరు ఏం అనటానికి కూడా లేదు అక్కడ. పైనుంచి చూడండి పూలు జల్లేవాళ్ళు. ఇట్లాగే నగిరి దగ్గర బంగారు పూలు రాజుగారు వాళ్ళు జల్లుతారంట ఫ్రెండ్స్. ఇదివరకుట్లో బంగారు పూలు అమ్మవారి మీద జల్లేవాళ్ళంట పైనుంచి. యానాది వాళ్ళు జనాలు, యానాది వాళ్ళనే కాదు, వాళ్ళు పాపం టెంకాయల చిప్పలన్నీ ఏరుకుంటారనమాట. కొల్లకాయలు కొడతారు, అవన్నీ ఏరుకొని వాళ్ళు అమ్ముకుంటారనమాట. అట్లాగా పూలు అన్నీ అయితే జల్లారు. చూడండి ఫ్రెండ్స్, మేము కూడా హారతి ఇచ్చేసుకున్నాం. మా అన్నయ్య వాళ్ళు హారతి ఇచ్చారు. అక్కడ అమ్మవారి సప్పరంకి చక్కరంగా అదే బండి కదిలే బండికి కొట్టాము టెంకాయ, దారం పట్టుకున్నాము. అక్కడ దారాన్ని కూడా మేము లాగినట్టు పట్టుకున్నాము. దర్శనం చేసుకున్నాం లక్షణంగా. చాలా సంతోషంగా జరిగింది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే మాకు దగ్గరగా చూసాము అమ్మవారిని. 1కి 2 3 సార్లు చూసాము. అక్కడైతే చూస్తానికి కళ్ళు సరిపోలేదు, 2 కళ్ళు మాకు. అందరూ చూడండి జనం, ఎంత జనం. ఇక్కడేముంది ఫ్రెండ్స్, ఇంకా ముందుంటారు. అస్సలు ఇంక ఇలా అమ్మవారు వెళ్ళిపోతున్నారు బయలుదేరి. ఇంకా మేము అన్నీ అదిగోండి పూలు అవన్నీ జల్లేసాము మేము కూడా. నేను ఒక పువ్వు దొరికితే, బంతి పువ్వు దొరికితే మా అన్నయ్య వాళ్ళ పూలు తెచ్చారు. దాంట్లో ఒక పువ్వు తీసి విసిరాను. అమ్మవారి పాదాల మీద పడింది వెళ్ళి. చాలా సంతోషం, హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారు బయలుదేరుతున్నారు. ఇంకా మేము లోపలికి వచ్చేసి 1000 కళ్ళ దుత్తలు అని చెప్పేసి మట్టి కుండలో దీపం పెట్టి వేపాకు పెట్టి అమ్మవారికి చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ వచ్చి మొలకలు చేస్తారు, మొలకలు వేసుకొని ఉంటారు. అవి కూడా కొంతమంది ఇక్కడే వేస్తారు. మా అన్నయ్య వాళ్ళైతే సాయంత్రం ఇది బుధవారం నైట్ ఫ్రెండ్స్, గురువారం సాయంత్రం అమ్మవారు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అక్కడ వేస్తారు మా అన్నయ్య వాళ్ళు. ఇదిగోండి మా ఆయన అందరం మేము హారతి తీసుకుంటున్నాం. చూడండి అమ్మవారికి ఇచ్చిన హారతి అందరం తీసుకున్నాం. ఇంకా మేమైతే పక్కకు వచ్చేసాము, పైకి వచ్చేసి దీపాలు ఎత్తుకెళ్ళాలని ఇంకా వచ్చేస్తున్నాం. మా వారు కూడా యువతలకు వచ్చేస్తున్నారు. ఇంకా అమ్మవారు వెనకాల వెళ్ళటానికి చెప్పులు వేసుకుని వెళ్దామని వచ్చేస్తున్నాం. నడవలేము ఫ్రెండ్స్, అస్సలు నడవలేము దారిలో. దారి పొడుగుతా కొబ్బరికాయలు కొడతారు కదా, కొల్లకాయలని ఎవరి మొక్కులు వాళ్ళు కొడతారనమాట. ఇసిరిసిరి కొడతారు. ఆ కొబ్బరి మొక్కలు ఎవరికి తగులుతాయో కూడా తెలియదు, కానీ చుట్టూ మనుషులు ఒక 20 30 మంది బస్తాలు పట్టుకొని ఉంటారు. అన్నీ ఆ కొబ్బరి మొక్కలు ఏరుకొని అన్నీ అమ్ముకుంటారంట వాళ్ళు. ప్రతి సంవత్సరం అంతే. ఇంకా అవతల మిద్ది వాళ్ళు పూలు అవి జల్లుతున్నారు, అక్కడ టెంకాయలు కొడుతున్నారని కొంచెం సేపు అట్లా ఆగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం ఇరుకు సందు, చాలాసేపు ఆగుతుంది. అమ్మవారు ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు టెంకాయలు కొట్టుకునేవాళ్ళు, పొట్టేళ్ళు కోసుకునేవాళ్ళు. ఇక్కడైతే కొంచెం ఈ సంవత్సరం ఇక్కడ మా వాళ్ళ ఇళ్ళలో ఎవరు పొట్టేళ్ళు కొయ్యటానికి లేదు, అందరూ ప్రెగ్నెన్సీతో ఉన్నారని అందుకని చెప్పి కొయ్యలేదు ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ తొందరగా బయలుదేరింది అమ్మవారు. ఇంకా అక్కడ పక్కింటి వాళ్ళ ఎదురు మిద్ది మేము వాళ్ళు పొట్టేలు కోస్తున్నారు, అందుకని చెప్పేసేసి అక్కడ ఆపాము. అది పొట్టేలు కోస్తున్నారని చెప్పి కొంచెం సేపు ఆపారు. అందుకని చెప్పి అక్కడ అంతసేపు ఉన్నారు అమ్మవారు. మేమైతే ఈలోపు దీపాలు వెలిగించుకుందామని ఇంట్లోకి మా అన్నయ్య వాళ్ళు మేము అందరం ఎంతమంది అయినా సరే పైన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేము కదా ఫ్రెండ్స్, అక్కడే మా వదిన వాళ్ళు పెట్టారనమాట.
అక్కడ పెట్టిన తర్వాత మేమైతే దీపాలు అవన్నీ వెలిగించి తనే ఇచ్చింది. దీపాలు వెలిగించటానికని చెప్పి వచ్చామండి మేము. ఇదిగోండి ఇంకా బయలుదేరేస్తున్నారు అమ్మవారు. వాళ్ళు కూడా కోసేసుకున్నారు. ఇదిగోండి ఇంకా కొంచెం మంది మిద్ది మీద ఉన్న వాళ్ళు దిగుతున్నారనమాట. కొంతమంది ఉన్నారు పైనుంచి చూడాలని ఆ అమ్మవారిని ఆతృత అనమాట. ఇంకా ఎదురు అయితే కనిపించారు, ఫ్రంట్ ఫేస్ అయితే కనిపించదు, బ్యాక్ నుంచి ఉన్నారు వాళ్ళు. ఇంకా జనం వెళ్ళిపోయాక దిగేసి వెళ్ళిపోతారు. ఎవరైనా సరే వచ్చి ఎవరి మిద్దెల మీదైనా నిల్చుంటారు. ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పరు అమ్మవారిని చూస్తానికి కాబట్టి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. నేను మా వదినకే చెప్తే మా వదినే అనమాట దీపాలన్నీ రెడీ చేశారు. వాళ్ళకి నేను అమౌంట్ ఇచ్చేసాను అనమాట. వాళ్ళు ఇక్కడే కాబట్టి వాళ్ళు ఇక్కడ అన్ని అందరికీ కొని పెట్టింది తను. నేను ఆ వదినకైతే డబ్బులు ఇచ్చాను. అంటే మనం దేవుడిది కదా ఫ్రెండ్స్, ఇచ్చేయాలి కదా, మనకి అలాగా ఉంచుకోకూడదు కదా ఫ్రెండ్స్, అందుకని అంతేను. చూడండి ఇంకా బయలుదేరుతున్నారు. వెనకాలంతా జనాలు, లేడీసు, ఇంకా అందరూ అమ్మవారు బయలుదేరగానే ఇళ్ళలోకి వెళ్ళేసి అందరూ అన్నీ తెచ్చుకుంటున్నారనమాట. అక్కడ అమ్మవారికి చెప్పాను కదా దీపాలు అవన్నీ వేసేయన్నీ. చూడండి బయలుదేరుతున్నారు అమ్మవారు. ఈ సంవత్సరానికి ఇంక ఈ సందు నుంచి బయలుదేరుతున్నట్టు అనమాట. గోల గోల జైపోలేరు జైపోలేరు అంటే ఏమి గోల చేస్తారు, అవన్నీ చెవుల్లో ఊదుతా అసలు ఎందుకులేండి, కోలాహలంగా ఉంటుంది. వెనకాల ముఖ్యమైన వాళ్ళు అనమాట ఆ వ్యాన్లో ఉంటారు, ఆ అమ్మవారికి సంబంధించిన వాళ్ళు. వెనకాల ఎదర పోలీసులు వాళ్ళు వర్షానికి రెయిన్ కోట్లు వేసుకున్నారు కొంతమంది, కొంతమంది అట్లాగే ఉన్నారు. చూడండి ఇదిగోండి వర్షానికి తడిసిపోయిందని చీర మార్చేసుకొని నేను గబగబా మళ్ళీ పైన అమ్మవారు దీపాలు ఇచ్చేసారు. మా వదిన, నేను ఇంకా అంతా మా వాళ్ళంతా బయలుదేరాము. మా పాపను ఎత్తుకోమంటే ఆమెకు భయం వేసి పైన పట్టుకోలేదు. సరే అని చెప్పి ఎట్లా వేయాలో తెలియదు, ఇంక నేను పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసేసి అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి, పిల్లలు మనము ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అక్కడ అది కొట్టేస్తారనమాట. అట్లా అంతే. కొంతమంది పిండి దీపాలు పెడతారు, వేపాకు అన్నీ పెట్టి కుండకి దాంట్లో దీపాలు పెట్టుకొని అట్లా వేస్తాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ కొంచెం బయట ఇది ఉదయం పూట ఫ్రెండ్స్, ఇంకా ఉదయాన్నే అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొంచెం అట్లా కొట్టుకుంటూ ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకు అట్లా కొట్టుకుంటారంటే అంతేనమ్మా మా బతుకిదే అని అన్నారు. సరే అండి అట్లాగా ఎందుకు అంత కష్టపడతామండి, ఏదైనా చేసుకోవచ్చు కదా, మా వృత్తే ఇదమ్మా అన్నారు. సరే ఏదో మనకు తోచింది అట్లా ఇచ్చామన్నమాట. వాళ్ళనైతే మనం ఫుల్గా అయితే మనం ఇవ్వలేం కదా ఫ్రెండ్స్, ఏదో మనకు ఉన్నంత మనం ఇచ్చాం. ఇక్కడ ఈ చిన్నపిల్లలను చూస్తే కనుక ఇంకా పాపం అసలు చాలా చూడండి, అసలు చాలా అయ్యో అనిపించింది. వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు ఆ పిల్లలని. ఏదో నాకు ఉన్నంతలో నేను ఇచ్చాను ఫ్రెండ్స్. మనం తోచినంత మనం, వాళ్ళు ఏమీ మనల్ని అబ్జెక్షన్ చేయరు, మనం ఇచ్చినా వద్దనరు. మనకు తగ్గది మనం చూడటానికి. చూడండి చాలా చిన్న పిల్లవాడు, అది మళ్ళీ తినటానికి ఇస్తే వద్దంటారు, డబ్బులే కావాలంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. మనం ఏమైనా తినటానికి ఇస్తే వద్దంటారు. ఇంకా మేమిద్దరం అనమాట అట్లా దారి పొడుగుతూ అందరూ వస్తుంటే ఏదో మనకు తగ్గట్టుగా మనం ఇచ్చాము. ఇంకా అక్కడ జనాలు ఉన్నారు, వంగలేక అట్లా వేసాను. మీరు వేరేగా తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. నేనైతే దారి పొడుగుతూ అట్లా వేసుకుంటూ ఇచ్చుకుంటూ వస్తాను, వసతిని బట్టి నా దగ్గర ఉన్నంతలో. ఇక్కడైతే ఇవన్నీ బాగున్నాయి, పిల్లలకు బాగుంటాయని కొందామని చెప్పి తీస్తున్నాను. ఇంకా పిల్లలకి బొమ్మలు కొనాలని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏదో అదొక సరదా కదా ఫ్రెండ్స్. చూడండి అది ఒక్కటే వచ్చి 50 రూపాయలు. మా వారు చెక్ చేస్తున్నారు. పోతే పోయిందిలే ఇవ్వండిలే పర్వాలేదు, వాళ్ళు అయ్యే కదండి అమ్ముకొని బతుకుతారు పాపం. ఈ 2 రోజులే, వారం రోజులు జరిగిద్దిలే ఫ్రెండ్స్. ఈ వారం రోజులే కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అమౌంట్ వచ్చేది. సరే అని చెప్పి ఇంకేమి మా ఆయన అడగమన్నారు. నేనైతే ఎప్పుడు బేరం చేస్తాను, ఈసారి అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా తీసేసుకున్నాను. ఏదో మనమేం లక్షలు వేలు ఇవ్వట్లేదు, ఏదో వందలే కదా. ఇంకా అగరొత్తులు అవి కూడా చాలా బాగున్నాయి, శాండిల్ స్మెల్ చాలా నచ్చింది నాకు, అందుకని అవి కూడా తీసుకున్నాను. ఎక్కడికి వచ్చినా జాతరకి వెళ్ళినా ఎక్కడన్నా టూర్లు వెళ్ళినా అలా కొనుక్కోవాలంటారు కాబట్టి, పిల్లలకి ఏమైనా కొనుక్కెళ్ళాలంటారు కాబట్టి అందుకని అలాగా కొన్నాను ఫ్రెండ్స్. ఏదో అలా బెలూన్స్ అవన్నీ చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకైతే. చాలా అసలు ఎంత సరదాగా ఎంత బాగా ఉన్నాయంటే ఆ షాపులు చాలా ఉన్నాయి అన్నమాట. మనం ఎంత కొనాలనే అనిపిస్తుంది చిన్నప్పుడు ఇవన్నీ. మేమైతే ఇప్పుడు వాటిని వాడేవాళ్ళు లేరు, ఆడేవాళ్ళు లేరు. ఇంకా మా పాప వాళ్ళ పిల్లలకి అని చెప్పి కొన్నాను. ఇంకా శివుడిది బొట్టు పెడుతున్నారు, ఏదో వాళ్ళకి ₹1 వస్తుందనే కదా ఫ్రెండ్స్, ఏదో నాకు తోచినంత నేను ఇచ్చాను ఫ్రెండ్స్. అలానే రూపాయి, ₹2, ₹5 కాదు ఫ్రెండ్స్ అంటారు, మళ్ళీ జోకులు వేస్తారు, కుళ్ళు జోకులు జనాలు. నేనైతే ఒక ₹20 ఇచ్చాను బొట్టు పెట్టినందుకు. మా వారు వద్దన్నారు, ఆయన పెట్టించుకోలేదు. ఇంకా నేను పెట్టించేసుకొని అట్లాగే ఇక్కడ ఇదిగోండి పీపీలు అంటారు వాటిల్ని, అవి
కొంచెం ఏదో అట్లా బబుల్స్ వస్తాయి కదా అవి అన్నీ కొన్నాను. ఈయనేమో ఇది తీసుకోమన్నారు. పీకి పాకాన పెడతారు ఉంచరు అవి. ఊరికి నాది సౌండ్ అదొకలాగా ఉంది. డమరకమే బాగుంది కానీ నాకైతే ఎందుకు అది నచ్చలేదనమాట. అది కాక సరిగా లేదు, అది హైట్గా కింద పట్టుకోవటానికి ప్లేస్ లేదు. అందుకని చెప్పి అట్లాగా అదైతే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా అవి ఇవి చిన్న చిన్నవి అన్నీ కొనుక్కున్నాము, ఏదో మనకు నచ్చినవి. అమ్మవారి దర్శనం చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టుకున్నాము, కుంకుమ అది తీసుకున్నాము. ఇదిగోండి, మళ్ళీ అయినా సరే మా వారు చూడు చూడు తీసుకో అన్నారు. ఎందుకంటే అన్నీ బొచ్చుడు ఉన్నాయి, పిల్లలకి అవసరం లేదులేండి అన్నాను. తీసుకోమని ఆయన చెప్తున్నారు. చూడండి, ఆయన మళ్ళీ ఇది కూడా బాగుంటుందమ్మా తీసుకోండి అమ్మా అన్నారు. సరేలే, ఇంకా వాళ్ళు ఏదో అమ్ముకునే వాళ్ళు చెప్తారు కదా ఫ్రెండ్స్ మనకి. కానీ ఇంకా వాళ్ళు వాటి మీద ఆధారపడే వాళ్ళు కాబట్టి ఎవరి వృత్తి వాళ్ళది. మనం ఆ ప్లేస్లో ఉంటే మనకు ఆ బాధ తెలుస్తుంది కాబట్టి ఏదో అవసరం లేకపోయినా సరే నేను తీసుకున్నాను. ఇదిగోండి, అవి చూపిస్తున్నారనమాట. వాళ్ళు బాగుందా లేదా అని చెక్ చేస్తున్నారు. మా ఆయన ఫేస్ తీయకుండా ఇటు సైడ్ పెట్టేసింది అనమాట వీడియో, అందువల్ల అలాగ సైడ్కి వచ్చింది. అది కూడా మళ్ళీ ఇంకోటి అనమాట, కలర్లు చూస్తున్నారు మా వాళ్ళు. సౌండ్ ఏమైనా వస్తుందా ఫ్రెండ్స్? పక్కన పని చేస్తున్నారు. ఇంకా ఆపేద్దామంటే మళ్ళీ అట్లాగే ఆగిపోద్దని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, అందరూ నడుచుకుంటూ చక్కగా అన్నీ చూసుకుంటూ వస్తా, చిన్నగా నడుచుకుంటూ ఉదయాన అనమాట. ఇది నైట్ అంతా ఉండదన్నమాట. నైటు ఉన్నంత ఉదయాన అంతా ఉండదు. చూడండి, ఇక్కడ పోలీసులు అందరూ ఇంకా పాపం అందరిని సేవ్ చేస్తా, కాపలా కాస్తా, అందరికీ ఎవ్వరు ఏమి ఇబ్బంది లేకుండా అటు వెళ్ళండి అమ్మా ఇటు వెళ్ళండి అమ్మా అని అడ్రస్లు చెప్తా. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందంటే, పాత బస్ స్టాండ్ వరకు క్యూ లైన్ ఉందండి. పాత బస్ స్టాండ్ వరకు క్యూ లైన్ ఉంది. అంత బాగుందండి, అంత బాగుందండి. ఈసారి అయితే మేము చాలా బాగా చేసాం. మళ్ళీ ఇది సగంది వచ్చిందండి. అక్కడ గొడుగు పట్టుకుంది 1000 కళ్ళ దుత్తలు వేస్తున్నాం కదండి, ఆ 1000 కళ్ళ దుత్తలు అది అంటారనమాట. అది మళ్ళీ దీంట్లో యాడ్ అయింది. ఇదిగోండి, మా వాళ్ళే వీళ్ళంతా మా రిలేషన్స్ అనమాట. సగం దాంట్లో ఇందాక యాడ్ అయింది, ఇప్పుడు వచ్చిందనమాట. ఏంటి అలా అప్లోడ్ చేశారైతే అనద్దు ఫ్రెండ్స్, వీలున్నట్టుగా అది పోస్ట్ చేసేసాను. చిన్న చిన్న బిట్లుగా తీసుకున్నాము, అన్నీ యాడ్ చేసామన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే రాగివన్నీ వస్తువులు అమ్ముతున్నారు. ఇంకా మా పిల్లకి ఉంగరాలు పిచ్చి, సరే నేను కూడా మా ఆయనకు ఒకటి రాగి కడియం తీసుకుందామని కొన్నాను ఫ్రెండ్స్. అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకుంటే మంచిది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చిన్న పిల్లవాడు ఎట్లా సర్కస్ చేస్తున్నాడు. ఇక్కడ నాకు అయ్యో అనిపించింది. ఏదో నాకున్నంతలో నేను ఇచ్చాను. ఎందుకమ్మా అలా చిన్నపిల్లలతో అని అన్నాను. ఆమె నా మొహం అదొకలాగా చూస్తుందన్నమాట. అదే ఫ్రెండ్స్, అన్నిట్లో దూరిపోతాను నేను, అన్నీ అడుగుతాను అట్లాగా. వాళ్ళతో నేను తిట్లు తింటూ ఉంటాను అనమాట. చూడండి, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్, చిన్నపిల్లల బుడ్డీలు, గురుగులు అంటాము మేము, ఇక్కడ వచ్చి బుడ్డీలు అంటారు. అన్నీ స్పెట్స్, ఇక్కడ మా పాప స్పెట్స్ తీసుకుందామని అంటా ఉంది. సరే అని చెప్పి మేము చిన్న వీడియో కూడా తీసి షార్ట్ తీసి పెట్టాము. చూడండి, అవి ఎంత బాగున్నాయి. చిన్నప్పటి నుంచి వస్తున్నాం కదండి. పీచు మిఠాయిలు, గాలి బొమ్మలు, గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా అవి ఫ్రెండ్స్. అవి ఇవన్నీ బ్యాగ్స్, చిన్న చిన్నవి, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న టెడ్డీసు ఎవరు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకొని అన్నీ వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాల వాళ్ళు, చైన్లు అన్నీ అనమాట. మా అమ్మాయి అయితే అన్నీ కావాలంటది. టెడ్డీలు అనమాట. మాస్కులు తీసుకుందామంటే వద్దు పిల్లలు భయపడతారు అన్నారు మా ఆయన, అందుకని తీసుకోలేదు ఫ్రెండ్స్. ముగ్గులు వేసుకునేవి, బొమ్మలు వేసుకునేవి, నేనైతే అన్నీ కావాలంట. నాకు కూడా ఇలాంటివన్నీ ముగ్గులు అలాంటివన్నీ కావాలంటాను. కానీ మా వారు తిట్టారు. అవి చూడండి ఎంత బాగున్నాయి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత రష్గా ఉందో, ఎంత రద్దీగా ఉందో. మళ్ళీ ఇంకో గాంధీ తాత, నేను వెళ్ళి డబ్బులు ఇస్తాండి, మా ఆయన ఇంకా వెళ్తా కూర్చో అక్కడే ఉండిపో అన్నారు చిన్నపిల్లలు. మళ్ళీ మా ఆయన ముందు వెళ్ళిపోతున్నారు. మా ఆయన ముందు వెళ్తారు తిడుతున్నారు నన్ను. ఇంకా నేనైతే మనసు ఒప్పలేదు. చిన్నపిల్లలను చూసి గబగబా వేసేసి వెళ్తున్నా. మళ్ళీ ఇక్కడ దిష్టికి బ్యాండ్స్ అని పెద్ద అమ్ముతుంది. చూడండి, ఇవి ఎంత బాగున్నాయి. హ్యాంగర్స్, చెప్పులు ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాయండి. మా పాపకు తీసుకోవాలని బేరం తీసుకున్నాము కూడా. చెప్పులు కూడా అందరం కొనుక్కున్నాము, అన్నీ కొనుక్కున్నాము. మనం కొనేదాని వల్ల వాళ్ళేం బతకరు. కాకపోతే ఏదో మన వంతు సహాయం మన దగ్గర ఉండి అన్నీ కొనాలైతే కాదండి. ఏదో ఇలాంటప్పుడే కదండి వాళ్ళకి మనం ₹1 ఇచ్చినట్టు అవుతాం. మనం వస్తువు ఇచ్చినా కానీ వాళ్ళకి మన వల్ల ₹1 ఉంటుందన్న ఒక కారణంతో నేనైతే అన్నీ కొంటానండి. ఉన్నంతలోనే కొంటాను. వేలు లక్షలు అయితే కొనలేను. చిన్న వస్తువు అయినా ₹1 అయినా ₹10 వాళ్ళకి మన వల్ల మన ₹10 వెళ్ళిందంటే వాళ్ళకి కూడా మంచిదే కదండి. ఈలోపు ఒక పక్కన మా వారికి డ్రింక్ తాగుదామంటే డ్రింక్ తాగేసాము. ఇంకా ఆటో వచ్చింది. సరేలే ఎక్కుదామా అన్నారు. ఇంకా నేనైతే నడుచుకుంటా వెళ్దామండి అన్న, వినలేదు మా వారు. సరే ఆటో ఎక్కేసాము. ఇంకా ఆటో వెళ్తా ఇంకా అక్కడ దారి పొడుగుతా అమ్మవారు దారిలో కనిపిస్తే ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పులుగా వీడియోగా తీసుకుంటూ వచ్చామన్నమాట. అదంతా ఎంట్రన్స్ అండి.
చూడండి, అమ్మవారు చూడలేని వాళ్ళందరూ చూడండి, దర్శించుకోండి. అందరూ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు ఏ వంకలు పెట్టద్దు, ఒక మంచి కామెంట్ చేయండి, మంచి మనసుతో ఒక లైక్ చేయండి. చూడండి అమ్మవారు అనమాట. అంటే ఆ మధ్య మధ్యలో యాడ్ అవుతున్నాయి క్లిప్స్ అవి, అది ఇది అనుకోకుండా అట్లా పెట్టేశాను. ఎవరైతే బ్యాడ్గా చేయొద్దు కామెంట్స్. నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు పెట్టాను ఫ్రెండ్స్. అంటే అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదు. నాకు ఎక్కువ ఫెసిలిటీస్ నా ఫోన్లో లేవు. నాకు ఎక్కువగా వీడియోలు క్రియేటింగ్ తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ ఫ్రెండ్స్. అందరూ ఒక లైక్ చేయండి. మంచి మనసుతో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే పోలేరమ్మవారు దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా చక్కగా ఎంజాయ్ చేశాము, చక్కగా చేసుకున్నాము దర్శనం. 1కి 4 సార్లు చేసుకున్నాము. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు అయితే. దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళు తీశారు ఫొటోస్, అవి వాళ్ళు పంపిస్తే నేను పోస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. రియల్గా తీసినవి ఇవన్నీ. ఎంత బాగా కూర్చున్నారు అమ్మవారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక లైక్ చేయండి, నా వీడియోని అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.